హాయ్, ఇవాళ మనం వీలుకప్ విత్ వి స్టాక్ ఎలా ఉపయోగించవచ్చో చూద్దామండి. దానికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ యొక్క సాలరీ అనేది వీలుకప్ చేయాలి. కాకపోతే ఈ ఎంప్లాయీస్ అందరూ 3 డిఫరెంట్ స్టోర్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి 3 డిఫరెంట్ టేబుల్లో వాళ్ళ సాలరీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మరి ఒకేసారి వీలుకప్ చేయాలంటే ఒకే టేబుల్ అరే ఉంటే బాగుంటుంది కదా. సో ఒకే టేబుల్ అరే కోసం మనం వి స్టాక్ అయితే ఉపయోగించవచ్చు. దానికోసం ఇక్కడ ఫస్ట్ మనం వీలుకప్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసినాను. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ రాజు కామా ఇప్పుడు టేబుల్ అరే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే కాదు కదా, అన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకదాని కింద ఒకటి ఉండాలి. ఓకేనా. దానికోసం మనం వి స్టాక్ అయితే ఉపయోగిస్తున్నాం. వర్టికల్గా స్టాకింగ్ చేస్తాం. మనం ఎన్ని టేబుల్ చేసుకుంటే అన్ని టేబుల్స్ వర్టికల్గా అలైన్ అయిపోయి ఒక టేబుల్ లాగా వచ్చేస్తాయి అనమాట. సో దానికోసం వి స్టాక్ ఓపెన్ బ్రాకెట్. సో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ సెలెక్ట్ చేసుకోండి. లాక్ చేసేయండి. కామా ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. 2 టేబుల్స్ కామా 3 టేబుల్స్. ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మన లుకప్ ఏదైతే ఉందో అది కంటిన్యూ. టేబుల్ అరే అయిపోయింది, లుకప్ వాల్యూ అయిపోయింది, టేబుల్ అరే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలంలో కదా, ప్రతి టేబుల్లో కూడా సెకండ్ కాలంలో సాలరీ ఉంది కదా. 2 అనేది సెకండ్ కాలంలో మనకు సాలరీ కావాలి. ఓకేనా. నెక్స్ట్ 0 అనేది రేంజ్ లుకప్. ఓకేనా. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 ఇచ్చేసాను. ఎంటర్ కొట్టగానే మనకు సాలరీ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని ఇలా డ్రాగ్ చేయగానే మిగతా అందరి సాలరీస్ ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. సో మనం వి స్టాక్ ఉపయోగించేసి